శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక గురువులతో మనం ఎప్పుడూ చేస్తూ ఉంటాం. ఒక రీసెర్చ్ విషయంలో మనకి ఆరా స్కానింగ్ అనేది చాలా పాపులర్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే నేను గత 2 సంవత్సరాల క్రితం కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ మన్యంమూర్తి గారు కలవటం, వారితో కొంతసేపు మాట్లాడటం జరిగింది. వారు ఆరా స్కానింగ్ మిషన్ని అవి చూపిస్తూ కొన్ని ప్రయోగాలు అక్కడ చూపించడం జరిగింది. వారితో మళ్ళీ ఇన్ని రోజులు కలిసి ఈ ఇంటర్వ్యూ చేసే అవకాశం కుదిరింది. వారు జియోపతిక్ ట్రస్ట్ అని, అలాగే ఆరా స్కానింగ్ అని, అలాగే మన పాజిటివ్ ఎనర్జీ మీద ఎంతో రీసెర్చ్ చేశారు. ఎంతోమందికి వారు ఈ టెక్నాలజీని అందిస్తూ వారి కుటుంబ పరంగాను, వారి యొక్క వ్యాపార పరంగాను ఎంతో మేలు చేస్తున్నారు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది. నమస్తే అండి. నమస్తే. ఈ ప్రేక్షకులకు అందరికీ నా వందనము. నేను ఎక్కువ హిందీలో కూడా మాట్లాడతాను, తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. నా ఉద్యోగాలు అన్నీ నార్త్లోనే జరిగినాయి. ఆ పరంగా మనము హిమాలయస్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ 3 months ఉండడం వల్ల నాకు మనసు పుట్టింది, ఉద్యోగం ఎందుకు చేయాలి, ఒకటి కింద ఉండకూడదు. మంచి జాబ్ వదిలిపెట్టుకొని 19 years జాబ్ వదిలిపెట్టుకొని ఐ రిజైన్డ్ ది జాబ్. అందరూ కోప్పడ్డారు, ఎందుకు వచ్చావని. లేదు, ఐ డోంట్ వాంట్ వర్క్ అండర్ ఎనీబడి, ఐ వాంట్ టు డూ సమ్ రీసెర్చ్. నాకు ప్రజలు ఉపయోగపడే ఒక విషయం కనిపెట్టాలి అన్న ఉద్దేశంతో, సంకల్పంతో వచ్చాను. అదే జరిగింది కూడా. అయితే ఈ రీసెర్చ్ ఎలా మొదలుపెట్టారు? ఈ ఆలోచన ఎట్లా మీకు ప్రారంభమైంది? చూడండి, మనం సైన్స్ సబ్జెక్ట్ చదివాము. అది ఎవరో సబ్జెక్ట్ చదవకుండా వాళ్ళు చెప్పలేదు. కానీ నేను ఉద్యోగం వదిలిపెట్టేటప్పుడు మా స్నేహితులు కానీ చుట్టాలు కానీ, నీకు ల్యాబొరేటరీ ఏదిరా అన్నారు. అయితే ఒక విషయం చెప్పండి, న్యూటన్ ఏం చూసి కనిపెట్టాడు? వాడి దగ్గర ల్యాబొరేటరీ ఉందా, మైక్రోస్కోప్ ఉందా? ఏమీ లేదు కదా, అంతా ప్రకృతిలోనే ఉంది. ప్రకృతిలో అడుగు, ప్రకృతి ఇస్తుంది అన్న అంధవిశ్వాసం కాదు, మహావిశ్వాసంతో ఆ యూనివర్సల్ అనేది నమస్కారం పెట్టుకొని నేను రీసెర్చ్ చేయడం జరిగింది. దీనివల్ల 3 కనిపెట్టాను. ఆ 3 కనిపెట్టిన ప్రపంచాన్ని అంతానే అన్ని సైన్సులకి జవాబు చెప్పగలను. అది కూడా తక్కువ టైంలో, 10 seconds మీ ఆరోగ్యం చెప్పగలను. 10 seconds. దానికి రెమెడీ కూడా మా దగ్గర ఉంది. కాకపోతే ఆయుర్వేదంలో భగవంతుడు మ్యాగ్నెట్ ఉందనుకోండి, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగా ఒక ఆడది పుట్టిందంటే మొగడు ఉండితే తీరాల, ఒక రోగం వచ్చిందంటే దానికి మెడిసిన్ ఉండితే తీరాల. ఆ నమ్మకం మీద నేను చాలా పుస్తకాలు రాశాను. అవి కరెక్టు. ఇప్పటికి 70,000 మంది వరకు మా ఇన్స్ట్రుమెంట్ కొనుక్కొని మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు, దేశ విదేశాల్లో కూడా. ఈ అమ్మాయి నా కూతురు గీత. ఆ గీత నాకు బాగా ఇష్టం కాబట్టి ఆ గీతనే నేను పేరు పెట్టుకున్నాను ముద్దుగా. ఆవిడతో ప్రయాణం చేశాను. అయితే మీరు ఈ రీసెర్చ్ మార్గంలోకి వచ్చిన తర్వాత మీకు ఎదురైనటువంటి ఛాలెంజెస్ ఏంటి? తర్వాత మీరు కనుక్కున్న తర్వాత వచ్చిన సంతృప్తి ఏంటి? నేను వచ్చేటప్పుడు గవర్నమెంట్ డబ్బుతో 70,000 ఒక కారుతో వచ్చాను. దీంతో ఏ ఇయర్ ఇది? 95 వచ్చాను. ఓ 3 years తీసుకునేటికి ఏదో కనిపెట్టాను, స్కానర్ కనిపెట్టాను. ఈ స్కానర్ కూడా ప్రకృతి ఇచ్చింది. ఆ ప్రకృతిలోనే ఉంది ఇది. దాన్ని తీసుకొని లాగాను. అప్పుడు దాంతో చేస్తుంటే బోర్ పాయింట్స్ వేసేవాడిని. బోర్ పాయింట్లో సక్సెస్ అయ్యాను. రామోజీ గారు పిలిచారు, రామోజీ గారికి కూడా సక్సెస్ఫుల్గా పాయింట్స్ ఇచ్చాను. అప్పుడు ఈనాడులో వేశారు అన్నదాతలో. దాంతో బాగా పరిచయం అయిపోయింది. ఇది పక్కన ఉన్న కర్ణాటక, ముంబై ఆ చోట్ల బాగా పరిచయం అయిపోయి వాటర్లో స్పెషలిస్ట్ అనిపించుకున్నాను. కానీ నేను బాగా నలిపోయిపోయి మొహం అంతా ఎండకి 24 hours వర్క్లోనే ఉండేవాడిని. జీవితంతో సవాలు,
దాన్ని ఎదుర్కోవాలి, పోరాడాలి. వీలైనన్ని బోర్లు సక్సెస్ఫుల్గా చేసి వాళ్ళ బోర్ ఫెయిల్ అయితే డబ్బులు ఇచ్చేసేవాడిని, ఫెయిల్ అయితే. లేకపోతే రైతు ఎక్కడి నుంచి తీసుకుంటాడు? దీని మీద చాలా ప్రణతి అయితే నాకు విఠల్ నట్కర్ని అని టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు కలిశాడు ఎక్కడ బొంబేలో. సార్ మీరు మణులు మాణిక్యం కోసం అడగడం లేదు, మీరు వాటర్ కోసం వదులుతున్నారు కాబట్టి నేను మహారాష్ట్ర అంతా నేను మీకు పరిచయం చేస్తాను అని ప్రామిస్ తీసుకొని మీలాగే ఇంటర్వ్యూ పిలిచి నన్ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి బాగా డబ్బులు. ఆ తర్వాత ఏమంటే నా దగ్గర ఇద్దరు స్టూడెంట్ జియాలజిస్టులను పెట్టుకున్నాను వాటర్ కోసం. వాళ్ళు పనిచేశారు, వాళ్ళకి శాలరీ ఇచ్చేవాడిని, స్టైపెండ్ కూడా ఇచ్చి నాగార్జున యూనివర్సిటీ నుంచి ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి 700 రూపాయలు ఆ రోజుల్లో ఇస్తే చాలా సంతోషించారు. ఇప్పుడు ఉన్నారు వాళ్ళు. అది అలా ఉంచిన తర్వాత వాటర్లో అయిపోయిన తర్వాత నాకు బైపాస్ సర్జరీ అయింది, హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు నాకు చాలా విచిత్రం వేసింది, ఎందుకు వచ్చింది నేను ఎనర్జీ. అప్పుడు డాక్టర్ అన్నాడు పైకి వస్తాడు, మీరు ఈ పని ఏం మాట్లాడవద్దు, మిమ్మల్ని మీరేం చేయలేదు, ఈ మందులు వాడండి, 10 సంవత్సరాలు మీ జీవితం పొడిగిచ్చాము మేము, 10 సంవత్సరాల తర్వాత మేము హామీ ఇవ్వలేము, ఈ మందులు వాడాలి, మీరేం చేయడానికి వీల్లేదు, ఇల్లు కదలడానికి వీల్లేదు చెప్తే చాలా విచారమైంది. ఏడ్చాను. నన్ను చేతులు కాళ్ళు కలిగి బంగాళాఖాతంలో పడేసినట్టుంది, ఇక్కడి నుంచి నేను చేయగలను అని ఒకరోజు కుర్చీలో కూర్చొని చూస్తూ ఉంటే, అయితే ఈ ఎనర్జీసే కదా మనం చూసేది, నా రూమ్లో ఏముందని వెళ్ళాను. నా రూమ్లో ఏముందని వెళ్తే నా రూమ్లో మేము వాటర్ చూసే లైను ఏదైతే వాటర్ కనిపెట్టడానికి ఉపయోగించే లైన్ ఏది ఉందో ఆ మిషన్ ఏం చూపించిందంటే ఒక లైన్ నా హార్ట్ మీద నుంచి వెళ్తుంది. హార్ట్ మీద వెళ్తే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ లైన్ ఎక్కడికి వెళ్తే దాని గుణం ఏమిటంటే ఒక వకీల్ గారు అదే లైన్లో, ఇది 400 మీటర్లు కిలోమీటర్ వరకు వెళ్తుంది ఈ లైన్లు, అండర్ గ్రౌండ్ వాటరే, లేకపోతే బోర్లోంచి నీళ్ళు రావు కదా. ఒక లాయర్ గారికి, ఇంకో రాజు గారికి, ముగ్గురికి హార్ట్ అటాక్లే. ఓహో, ఒక లైన్ ఒక దిశను నిర్మిస్తుంది, అది అందరికీ హార్ట్ అటాకే. ఇక్కడ హైదరాబాద్లో ఒక చోట చేస్తే అందరికి భారీ వెళ్ళారు. అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఒక విధంగా పనిచేయడం వల్ల ఈ రకమైన రిజల్ట్ ఇస్తుంది. కొంతవరకు డయాబెటీస్ వస్తుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, మనం దాని మీద పడుకుంటేనే వస్తుంది. ఈ ఊళ్ళో ఒక లాయర్ గారు చూశాను, 50 ఏళ్ళు వయసు, ఆయన పిల్లలు లేరు, ఎందుకంటే ఆ లైను ఇద్దరు స్వాదిష్టాన చక్రం మీద వెళ్తుంది. అంటే ఈ జెనిటల్ పార్ట్స్ మీద వెళ్తుంది. చాలా ఏడ్చాను. వాళ్ళు మీరు ఇక్కడ ఈ లైన్ వెళ్ళడం వల్ల నేను సంపాదించిన డబ్బంతా ఫెర్టిలిటీ సెంటర్స్కి ఖర్చు పెట్టానని చెప్పాడు. ఇలాగా ప్రూవ్ చేసుకుంటూ హాంకాంగ్ వెళ్ళాము, సింగపూర్ వెళ్ళాము, మారిషస్ వెళ్ళాము, అవన్నీ సాల్వ్ చేశాము. ఇంతవరకు నా ప్రోగ్రెస్ పర్వాలేదు. ఇప్పుడు కూడా నా వయసు 85. ఐఎమ్ యంగ్. 85 యంగ్ అని చెప్తాను, కానీ మీకు బైపాస్ అయింది ఎప్పుడు? 2002లో అండి. 2002, 23 ఇయర్స్. నేను విష్ణుప్రయాగ ముందు మానా వరకు వెళ్ళాను. అక్కడ వ్యాస మహర్షి గారి గృహం గుడి ఉంది, వశిష్ఠ గృహ, వ్యాస గృహ, గణపతి గృహ. నమస్కారం పెట్టుకొని, అబ్బా నువ్వే కదా వ్యాసుడు అని నమస్కారం పెట్టుకొని, ఆ అదృష్టం అందరికీ కలగదు. ఎందుకు అలాగే వెళ్ళాము, జరిగిపోయింది. వస్తంతో ఇప్పుడు బాగా రూట్స్ అన్ని డెవలప్ అయ్యాయి. అప్పట్లో ఇప్పుడు ట్రైన్ వెళ్తుందండి. ఇప్పుడు ట్రైన్ కొంతవరకు వేశారు. ఇప్పుడు ఋషికేశ్ వరకు ట్రైన్ ఉంది. అప్పుడు ఒక బస్సు వెళ్తే రెండో బస్సు రావడానికి లేదు. ఇప్పుడు ట్రైనే వేసేసారు. ట్రైను ఇప్పుడు ఉంది, ప్రపోజల్ ఇంకా కాలేదు. అమ్మ, మీకు ఎలా మీ నాన్నగారిని చూసి దీంట్లో ఇన్స్పిరేషన్ కలిగిందా? ఎలా ఈ పాత్రలోకి ఎలా రావడం జరిగింది? అవునండి, ఆల్మోస్ట్ 27 ఇయర్స్ అయిపోయిందండి. నాన్నగారు ఎప్పుడైతే ఇది కనిపెట్టారో రోజు నాకు అప్డేట్ చేసేవారు,
ఈ ఈ రిజల్ట్ ఇచ్చింది, ఈ రిజల్ట్ ఇచ్చింది అన్న విషయం. చెప్పే కొలది ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంది. దెన్ దాని మీద నేను ఇంకా రీసెర్చ్ చేస్తాం మొదలుపెట్టాను. నాన్నగారు ఉట్టి లైన్స్ కనిపెడితే నేను ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇది మనుషుల మీద ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, మనుషుల ఎనర్జీ నుంచి మనము ఎట్లా తెలుసుకోవచ్చు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే వాళ్ళ బాడీలో ఇది సూక్ష్మ శరీరం పట్టుకుంటుందండి యూజువల్లీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆరా అంటాము. సో ఈ సూక్ష్మ శరీరం మనకి ఇదివరకు ఋషులు క్లెరవాయిన్స్ తోటి దివ్య దృష్టితోటి చూసి చెప్పేవారు, నీకు ఇది తక్కువ, నీకు ఇది ఎక్కువ, ఈ స్టోన్ పెట్టుకో, ఈ ధాన్యం తిను అని. ఎందుకంటే వాళ్ళకి ఆ దృష్టి ఉండేది. మనకి ఆ దృష్టి ఇప్పుడు లేనందుకు మనం ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తున్నాము. సో మీ సూక్ష్మ శరీరమే మీలో ఏం కొరత ఉందో, మీలో ఏం ఎక్కువ ఉందో చాలా క్లియర్గా చెప్తుంది. అది మన ఇన్స్ట్రుమెంట్ తోటి. ఇంకా నేను ముందుకు రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏంటంటే, మీకు ఇంపాక్ట్ అయ్యే ఎనర్జీస్ ఏంటి. మనం ఒక ఎనర్జీ బాడీ అనుకున్నప్పుడు మన చుట్టూరు ఎటువంటి ఎనర్జీస్ ఉన్నాయి మనకి ఇంపాక్ట్ చేసేది. కింద నుంచి భూమి, అంటే మనం ఎక్కడైతే ఉంటామో ఆ భూమి కరెక్ట్గా ఉంటే ఆ ఎనర్జీ మనకి గ్రోత్కి, ప్రాస్పారిటీకి హెల్ప్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఇదివరకు ఏం చెప్పారు, వాస్తులో ఏమన్నారంటే, ఫస్ట్ ఎప్పుడైనా మీరు ఇల్లు కట్టుకోకముందు భూమిని చూసుకోండి. ఫస్ట్ భూమి కరెక్ట్గా ఉంటే అక్కడ మీరు కరెక్ట్గా ఉండగలరు. ఎందుకంటే భూమి నుంచి హ్యూమన్ వేవ్స్ అని వస్తాయి. ఒక హైట్ వరకు ఒక లేయర్ ఫామ్ అయి ఉంటుందండి. అది 7.83 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఉంటే అక్కడ మనకి మానసికంగా, శారీరకంగా హెల్త్ చాలా బాగుంటుంది. ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉంటుందో, ఎక్కడైతే చాలా హై ఫ్రీక్వెన్సీ వస్తుందో అక్కడ మనకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, కొట్లాట్లు, డైవర్స్ అవుతాం, డిప్రెషన్ అవుతాం, సూసైడ్స్ చేసుకుంటాం, మర్డర్స్ అవుతాం, యాక్సిడెంట్స్ అవుతాం, ఇట్లాగ అన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ కన్నా వేరే ఫ్రీక్వెన్సీ వచ్చి మన మానసిక ఫ్రీక్వెన్సీని, మన శారీరక ఫ్రీక్వెన్సీని డిస్టర్బ్ చేస్తాయి. డిస్టర్బ్ చేసిన వెంటనే మన సూక్ష్మ శరీరంలో ఏమవుతుందంటే ఆ డిస్టర్బెన్స్ ప్రాబ్లంగా బయలుదేరుతుంది అది. సో అది మనం తెలుసుకోవచ్చు. సో ఈ మనిషికి భూమి ఒకటి, తర్వాత మన చుట్టూ పరిసరాలు. మన చుట్టూ పరిసరాలు ఏంటి, మనం ఉన్న ఇల్లు. ఎందుకంటే వాస్తు మనం ఇంట్లోనే కదా ఉంటాము. సో ఆ ఇల్లు ఏ స్ట్రక్చర్ ఉంది, ఎందుకంటే దానికి ఒక జామెట్రీ ఉంది. ఇప్పుడు గుళ్ళు చూడండి, ఎంత బ్యూటిఫుల్ జామెట్రీలో, పాత గుళ్ళు, ఇప్పుడు కట్టే గుళ్ళు కాదు. వాళ్ళకి ఆ జామెట్రీ తెలుసు. ఏ నిమిషం వాళ్ళ క్యాలిక్యులేషన్, ఆ సూర్యుడు కరెక్ట్గా అక్కడి నుంచి విగ్రహం మీద పడతాడో అంత క్యాలిక్యులేషన్ వచ్చిన వాళ్ళకి, అంత రిచ్ మన సంస్కృతి ఉన్నప్పుడు మనం అది విడిచిపెట్టి మోడర్న్ ఎడ్యుకేషన్ వెనకాల పరిగెత్తాం. సో వాళ్ళు అప్పుడు ఆ సూక్ష్మ శరీరంని చూసి మన ఇంటి చుట్టూరు మన వాస్తు ఎలాగుంటే ఆ వాస్తు మనకి ఎంత బాగా హెల్ప్ చేస్తుంది అన్న విషయం చెప్పారు. ఇంకోటి కాస్మిక్ అంటే పైనుంచి వచ్చే ఎనర్జీ. అదేంటి, మన ప్లానెటరీ ఎనర్జీ. మనం పుట్టినప్పుడు మన ప్లానెట్స్ ఎక్కడున్నాయి, జ్యోతిష్యం ఏ ఎనర్జీ మనకి లభించలేదు ఆ టైము, అది ఎప్పుడు మన జీవితంలో అది కొరత ఉంటుంది. అదే ఫ్రీక్వెన్సీ మన ఇంట్లోనూ కూడా కొడుతుంటే వాస్తు డిఫెక్ట్ మన రెండు వైపుల నుంచి కొడుతుంది. అది ఒకటి జ్యోతిష్యం ప్రకారంగా, ఒకటి మన వాస్తు ప్రకారంగా. సో మా అండర్స్టాండింగ్ ఏంటంటే 3300లో 33.33% మన స్వయం కృషి. మనం ఎంత సాధన చేస్తామో మన ఎనర్జీ, మన వైబ్రేషను, మనం ఒక మెంటల్ స్టెబిలిటీ ఎలా తీసుకొస్తామో మన సాధనలో, మన చాంటింగ్లో, మన మంత్రశక్తిలో మనం ఎలాగ స్టేబుల్గా ఉంటామో, మనం పూజల్లో మనం ఎంత స్టెబిలిటీ మనలో తీసుకొస్తామో అది 33.33%. 33.33% వాస్తు అండి. మన స్ట్రక్చర్, మన చుట్టూరు, ఎందుకంటే మనం కూడా ఒక స్ట్రక్చరే, ఒక జామెట్రీ. ఆ జామెట్రీ మనం ఉన్న ఇంట్లో జామెట్రీలో ఫిట్ అవ్వకపోతే అలైన్మెంట్ ఉండదు. మనం జన్మ ఎందుకు తీసుకున్నామండి, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. రెండోది, ఆ అలైన్మెంట్ మనం ప్రకృతితో ఎప్పుడూ ఉంటే మన ఎనర్జీ ప్రాపర్గా రిసీవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎనర్జీ మనకు రిసీవ్ అవుదో, మన స్ట్రక్చర్ కరెక్ట్గా లేనందుకు, మన వాస్తు సరిగ్గా లేనందుకు ఆ 33.33% మనం వాస్తుకి ఇస్తాం. సో మనము మన వాస్తు కలిపి 66.66%, ఇంకో 33.33% జ్యోతిష్యం. ఆ ప్లానెటరీ శక్తి నీకు సహకరిస్తుందా లేదా,
ఒకవేళ సహకరించకపోతే నీకు ఆ 33.33% కొరత ఉంటుంది. సో అది కూడా మనం తీసుకొచ్చి జోడించుకుంటే మనం పూర్తిగా 100% వైబ్రేషన్లో కరెక్ట్గా ఉండి అలైన్మెంట్లో ఉంటాం మనం ప్రకృతితోటి. అప్పుడు ఏంటండి, అడచనలు రావు, ఆబ్స్టికల్స్ రావు మనకి. మనం లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా ఒక రేస్ గుర్రంలాగా మనం ముందుకు వెళుతూ ఉంటాం. లేకపోతే ఇవి ఏం చేస్తాయంటే మనని వెనక లాగుతూ ఉంటాయండి. అయితే లాస్ట్ టైం మీ నాన్నగారు చూపించినప్పుడు ఒక గాయత్రి మంత్రం చదువుతూ ఉంటే ఆ వైబ్రేషన్కి ఆరా పెరుగుతుంది, ఓంకారం చాంటింగ్ చేస్తున్న ఆరా పెరుగుతుంది, లేకపోతే ఇలా కొంతసేపు మెడిటేషన్ చేసిన ఆరా పెరుగుతుంది అని చూపించారు. అది ఎలా సాధ్యం? నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం సూక్ష్మ శరీరం అంటే అది ఎప్పుడు ఒక కంపనంలో ఉంటుందండి, ఒక వైబ్రేషన్లో ఉంటుంది. ఏ వైబ్రేషన్ అయినా మీకు సహకరిస్తే అది మీ పాజిటివ్ ఎనర్జీ పెంచాలి. అందరికీ గాయత్రి మంత్రం సూట్ అవ్వకపోవచ్చు, అందుకనే ఇదివరకు గురువు ఇస్తే తీసుకోండి అనేవారు. ఎందుకంటే గురువుకి ఆ దివ్య దృష్టి, థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఆయనకి తెలుసు ఏ వైబ్రేషన్ తోటి నీ ఎనర్జీ పెరగగలదో, నీ ఆరా పెరగగలదు. ఎందుకంటే మన ఆరా అంటే మన సూక్ష్మ శరీరం, అది ఎంత పెద్దగా ఉంటుందో అంత మీరు స్టెబిలిటీలో ఉంటారు, మానసికంగా, శారీరకంగా, తర్వాత ఆధ్యాత్మికంగా, తర్వాత ఏ ఆబ్స్టికల్స్ రాకుండా ఇమ్యూనిటీ పెంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మన ఆరా. అందుకనే మనం పొద్దున్నే లేచి తులసి చుట్టూరు పరిక్రమ చేయండి అనేవారు ఇదివరకు. మనం ప్రదక్షిణ చేస్తే ఏమవుతుందంటే తులసి చుట్టూరు మన ఆరా డబల్ అవుతుంది అన్నమాట. సో అట్లాగే ఇప్పుడు ఎప్పుడైతే మన సూక్ష్మ శరీరం పెరుగుతుందో మన ఎనర్జీ ఫీల్డ్ పెరుగుతుంది, ఒక తేజస్వి వస్తుంది, ఒక అంటే మన ముఖంలో ఒక గ్లో వస్తుంది, ఒక కాంతి వస్తుంది. అయితే ఈ గాయత్రి మంత్రము మనకి సహకరిస్తుంది అనుకోండి, అప్పుడు మన ఎనర్జీ పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఆ మంత్ర సిద్ధి అంటే ఎప్పుడంటే ఆ మంత్రం మీకు కరెక్ట్గా ఫ్రీక్వెన్సీతో కూర్చొని మీరు దాన్ని కరెక్ట్ అయిన ఉచ్చారణతోటి చేస్తూ, అంటే మనసు దాని మీద ధ్యానం పెట్టి చేస్తూ ఉంటే నెమ్మదిగా మీ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. సో కొన్ని వేలు మనం చేసేటప్పటికి మనకు ఒక షీల్డ్ వచ్చేస్తుంది, మన చుట్టూరు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ వచ్చేస్తుంది. అప్పుడు ఏదైనా దానికి తగిలి బౌన్స్ అవ్వి వెళ్ళాల్సిందే కానీ ఏది మనని పియర్స్ చేసి రాదు. దృష్టి అంటే ఏంటి, మన బాడీ ఎనర్జీ ఫీల్డ్ వీక్ ఉన్నందుకు ఎవరైనా ఒక సూటిగా చూస్తే అది ఆ ఎనర్జీ కళ్ళలోంచి వచ్చి మన ఆరాని పంచర్ చేసి మనని ఎఫెక్ట్ చేస్తుంది, మనం డ్రైన్ అయిపోయినట్టు ఉంటాం. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏంటి వాళ్ళు అలా చూసినందుక, అలా ఒక రకంగా నా గురించి అనుకుంటున్నందుక నా ఎనర్జీ డ్రైన్ అవుతుంది అన్న విషయం మనం అనుకుంటాం. సో ఈ ఆరా ఎప్పుడైతే పెరుగుతుందంటే ఓం చాంటింగ్, ఓం అంటే యూనివర్సల్. సో ఓం అందరికీ అంటే యాడ్ చేస్తుంది ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని. సో మిగిలిన మంత్రాలు మనం చూసి తీసుకోవాలి, మనకి ఏది ఎనర్జీ ఎక్కువ ఇస్తుంది అని. ఆ ఎనర్జీతో మనం ఏమవుతామంటే ఫ్లరిష్ అవుతాము, మన ఆరా పెంచుకుంటాం దాంతో. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను కదా, వేదాలు పట్టుకున్నాను, తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ చదవాలి. పట్టుకుంటే అధర్వణ వేదంలో ఆరా గురించి రాస్తుంది. ఆరా అంటే దివ్య కాంతి వలయము. మీ ఫోటో చుట్టూరు లైట్ ఉంటుంది, అది లైట్ అన్నమాట. దివ్య కాంతి వలయము 11th సెక్టర్. అలాగే వాస్తు గురించి కూడా అక్కడే ఉంది. అది 7000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2000 BC బిఫోర్ అనమాట. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు వస్తుంది. ఈ తర్వాత ఎవరో రీసెర్చ్ చేయలేదా? చేశారు. వేదిక్ వాస్తు అంటున్నాం. మన అందరికీ తెలిసిందే వేదిక్ వాస్తు. దిశలను బట్టి ఎక్కడ ఎవరు పడుకోవాలి, ఎక్కడ వంటగది ఉండాలి అని నిర్ణయించి వాళ్ళు పెట్టారు. ఇప్పుడు దానికి 1927లో జర్మనీ వాళ్ళు జియోపథిక్ స్ట్రెస్ అన్నది కనిపెట్టారు. అది ఏమిటి అంటే ఈ వాటర్ నీళ్లు వెళ్ళడం వల్ల పేషెంట్లు చచ్చిపోతున్నారు అన్నది 1927లో ఈ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నేను చూసి దాన్ని కూడా అది భూమే, ఇది భూమే. ఈ భూమిలోంచి వేదిక వాసులో కూడా భూమి ఉంది, మన జర్మనీ వాళ్ళు పట్టుకున్నంత కూడా భూమి ఉంది. ఆ భూమిలోంచి వచ్చి జియోపథిక్ స్ట్రెస్ దీనికి యాడ్ చేశాను. ఇప్పుడు డబల్ ఇంజిన్లా పనిచేస్తుంది మా వాస్తు. అంచేత ఏ రకమైనటువంటి గొడవ లేకుండా అన్ని విషయాలు
సెకండ్లో చెప్పేస్తుంది ఇప్పుడు ఈ జియోపతికి యాడ్ చేయడం వల్ల. అది దాని గురించి చాలా పుస్తకాలు రాశాను, చాలా పుస్తకాలు. డాక్టర్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. వాళ్ళు మనకి జియోపతిక్ స్ట్రెస్లో రోగం వచ్చిందనుకోండి, వాళ్ళు సరిచేయలేరు. వాళ్ళు మన దాని ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుంది, దాని ఫ్రీక్వెన్సీ మెడిసిన్కి ఇస్తారు. ఇప్పుడు మన రామోజీ గారు సెకండ్ సన్ ఉన్నాడు, సుమన్ గారు ఎన్నిళ్లలో పెట్టినా ఆ సౌత్ వెస్ట్లో వాళ్ళ పడక గది ఉన్నది. ఆ పడక గదిలోనే జియోపతి స్ట్రెస్ ఉన్నది. ఆయన క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే దానికి రెగురుడు ఏంటి, మనం ఏదో చేసుకోవాలి. కానీ మన మోడర్న్ పద్ధతిలో కోబాల్ట్ ఇంజెక్షన్ ఇచ్చేశారు. అది ఇంకా రేడియేషన్స్ అవి పరిగిపోయి అసలు ఇంజెక్షన్ ఇచ్చుకోకుండా మనం అది తీసేస్తే ఆ జియోపతి స్ట్రెస్ 2 చోట్ల కారణమైంది. అది మనిషి అయిపోతాడు 100%. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇదే మేమిద్దరము, నా కొడుకు గ్రూప్ 1 ఆఫీసరు, ఆయన దీన్ని ప్రపంచమంతా ప్రచారం చేసి ప్రజల్ని అవేకనింగ్ చేసి ఒక అవేర్నెస్ తీసుకురావాలని మేము డబ్బులతో పాటు జ్ఞానం కూడా ప్రాక్టికల్స్తో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మనకి ఈ ఆర్హా స్కానింగు, స్పిరిచువల్ చాలా చాలా గుడులు, దేవాలయాలు ఉంటాయి. ఒకప్పుడు ఒక ఇంట్లో చాలా వైభవంగా ఉంటారు. తర్వాత కొంతకాలానికి ఆ ఇంట్లో అదే వాస్తు ఉంటుంది, అదే ఉంటుంది. కొంతకాలానికి డల్ అయిపోతారు ఫ్యామిలీ. అంటే తాత తరం బాగుంటుంది, తండ్రి తరం బాగుంటుంది, పిల్లల తరం వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. సేమ్ ప్లేస్. అది ఎందుకు జరుగుతుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇదివరకు రాజుకి ప్యాలెస్ కట్టించినప్పుడు కొడుకుకి వేరే ప్యాలెస్ ఉండేది. ఎందుకు అంటే స్ట్రక్చర్ మారిన వెంటనే ఎవరైతే దాని ఓనర్రో వాళ్ళు అది మారకపోతే ఆ స్ట్రక్చర్ కొడుకు తాతకు పనిచేసింది, కొడుకుకి పనిచేసింది, గ్రాండ్ సన్ పని చేయకపోవచ్చు. ఎందుకంటే ఇంకొకటి బిల్డింగ్కి ఒక ఆయువు ఉంటుంది. మనకెట్లా ఒక ఆయువు ఉందో అట్లాగే ఒక బిల్డింగ్కి ఆయువు ఉంటుంది. ఆ ఆయువు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రెన్యూ చేసుకోవాలి మనం దాన్ని. ఎట్లాగైతే పెళ్ళి కూడా చూడండి 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేస్తారు, కరెక్ట్? షష్టి పూర్తి అంటాం. ఎందుకు అంటే ఆ కాంట్రాక్ట్ రెన్యూ చేసుకోవాలి మనం. ఓకే, ఇదివరకు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ మంత్రాలు, ఆ సూత్రం, మంగళ సూత్రము, ఆ అన్నిటికీ ఒక ఎనర్జీ ఉంది, ఒక టైం పీరియడ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఆ కాంట్రాక్ట్ మనం రెన్యూ చేసుకుంటాను చేసినందుకు ఆ ఇంట్లో వాస్తు అదే. కానీ అది ఒక్కళ్ళకి ఎవరికైతే కట్టించుకున్నారో వాళ్ళకి అది బెనిఫిషియల్గా ఉండొచ్చు, మిగిలిన వాళ్ళకి అది బెనిఫిషియల్ కాకపోవచ్చు. అందుకనే ఎప్పుడు ఏ ఇల్లు ఇప్పుడు మీ నాన్నగారి దగ్గర నుంచి మీకు ఇల్లు వచ్చిన వెంటనే అది మీరు మళ్ళీ చూసుకొని మళ్ళీ వాస్తు పూజ చేసుకుని మళ్ళీ దాంట్లో గృహప్రవేశం చేసి దాని ఎనర్జీని మళ్ళీ బిల్డ్ చేయాలి. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే హై రేస్ స్ట్రక్చర్స్ తయారవుతున్నాయండి. చుట్టుపక్కల ఎక్కడ బోర్ వేసినా లేకపోతే హై రేస్ స్ట్రక్చర్స్కి ఫౌండేషన్కి డీప్ వరకు మనం వెళ్ళినా అక్కడ జియోపతిక్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. ఆ లైన్స్ ఎన్ని తయారైనాయో, ఎక్కడి నుంచి వెళ్తున్నాయో మన ఇంట్లో. ఇంకొకటి ఇప్పుడు బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే శ్మశానం మీద కూడా ఇల్లు కట్టేస్తున్నారు. సో అక్కడ కూడా నెగటివ్ ఎనర్జీ ఉండటం వల్ల ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుందండి. సో ఇవి మనం తప్పకుండా చూసుకోవాలి. వాస్తు సేమ్ ప్రకారంగా ఉన్న అందరికీ అది బెనిఫిషియల్గా ఉండకపోవచ్చు. అయితే మీరు ఇప్పుడు కరెక్షన్ చేస్తారు. ఇప్పుడు కరెక్షన్ చేసేసి సెట్ చేశారు, మళ్ళీ కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. అంటే అలా కాదండి, మ్యాక్సిమం ప్రాబ్లం ట్యాకిల్ అయిపోతుంది. కానీ ఎవ్రీ 6 months ఎర్త్ క్వేక్ వచ్చినా, కింద మూమెంట్ ఉన్నా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి మనం ఇల్లు బాగానే ఉంది కదా, కొత్త లైన్స్ ఏం డెవలప్ అవ్వలేదు కదా. ఇప్పుడు మనం ఎట్లాగా యాన్యువల్లీ ఒక మెయింటెనెన్స్ చేసుకుంటామో అట్లా ఒకసారి చూసుకోవాలి డెఫినెట్లీ. ఎందుకంటే చుట్టూ పరిసరాలు మనం కావాల్సినట్టు ఉండలేవు. మన ఇల్లుని మనం అలా మెయింటైన్ చేయగలం, కానీ మన చుట్టూ పరిసరాల్లో ఏదో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఆ చేంజెస్ మనని ఏమన్నా ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే
దాని బిల్డింగ్ ఆరా పక్కన పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, దాని ఆరా మన ఇంటి మీద పడుతుంది కదా. ఎందుకంటే గుళ్ళు దగ్గర ఇల్లు ఉండకూడదని ఎందుకనేవారు? దాని ఆరా మనకి పడినప్పుడు ఆ గోపురం మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ, ఆ గోపురం పైన కలశం ఉంటుంది. కలశాలు ఉంటాయి. గోపురం ఏంటంటే ఒక పిరమిడ్, ఓకే, కింద పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. కానీ బాధలతో వెళ్ళి దేవుడికి చెప్పుకున్న వాళ్ళ ఎనర్జీ అంతా ధ్వజస్తంభం దగ్గర ఎట్లాగా ఒక యాంటీనా లాగా ఉంటుందో అక్కడి నుంచి ఆ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, పైనుంచి బయటకు వెళ్ళిపోతుంది. మెటల్ పెడతారు. అది వేరే సబ్జెక్టు. అది గుడైనా ఉండొచ్చండి, అది గుడైనా ఉండొచ్చు, చర్చ్ అయినా ఉండొచ్చు, లేకపోతే మాస్క్ అయినా ఉండొచ్చు. ఈ అన్నిటి మీద మెటల్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే అది ఆ సైన్స్, అది ఆ ఎనర్జీ లాగి ఆకాశంలోకి ఇడిచిపెట్టేయాలి. దాని షాడో ఎవరి మీదైనా పడినా ఆ షాడో వల్ల కూడా వాళ్ళు బాధలు పడతారు. అందుకనే ఆ నీడ పడకూడదు అన్నారు. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనము గుళ్ళు దగ్గర అక్కడ ఇళ్ళు అవి కట్టుకోకూడదు అనేసి. మరి ఒక విషయం చెప్తాను. మీరు 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 ప్రఖ్యాతం అంటే మీ ఆస్ట్రాలజీలో చాలా విద్దండులు. ఆస్ట్రాలజీలో 27 నక్షత్రాలు ఉంటాయి. అవును. ఈ 20 నక్షత్రాలు చెట్లు ఉన్నాయో తెలుసా మీకు? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు కౌగులించుకొని మీ బాధలు చెప్పుకుంటే ఆ చెట్లు తీర్చేస్తుంది. ఈ మందులు అవసరం లేదు, ఈ అవసరం లేదు. చెట్టు అంటే ఏంటి? అది భూమిలో పుట్టింది, పైకి వచ్చింది, గాలిలో పెరుగుతుంది, ఆకాశం ఇంకా చూస్తుంది. అది ఒక ఋషే. కదలకుండా ఒక చోట ఉండి ధ్యానం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఈ మనుషులకు నేను ఎలా సహాయపడగలనా అని అలా భావించి నేను చెట్లకు కూడా పూజ చేస్తాను. హైదరాబాద్లోనే ఒక చోట 2 చోట్ల మేము మొక్క అలాగే వేయించాను. అక్కడ కూడా నోటీసులు పెట్టి ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది ఇక్కడ రండి. అక్కడ దండోపదండాలుగా సండేస్ వెళ్తుంటారు. అసలు మన వేదాల్లో ఉన్నదే మార్చుకున్నాం. ఇప్పుడు ఈ జియోపతిక్ అన్నది కొత్తది వచ్చింది కాబట్టి అవి పోవడం లేదు. నాన్నగారు యాజ్ అ సైంటిస్ట్ ఇది కనుక్కుంటాం వల్ల చాలా మందికి మేము రిలీఫ్ ఇచ్చామండి. ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి గివప్ చేసేసారు, మందులు వాడి గివప్ చేసేసారు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటో తెలియలేదు. అలాంటి వాళ్ళకి ఆ లైన్స్ కరెక్ట్ చేసిన వెంటనే రిలీఫ్ వస్తాం మొదలుపెట్టింది. ఇప్పుడు నాకు ఒకటే క్వశ్చన్ నేను అడిగేది ఏంటంటే, ఇంత అడ్వాన్స్మెంట్ అయిపోయింది మెడికల్ టెక్నాలజీలో, ఇంత మంచి ఫుడ్స్ మనం ఇదివరకు తీసుకొని ఫుడ్స్ తింటున్నాం మనము అన్ని రకాలుగా, అయినా మనకి ఎందుకు సఫరింగ్ ఎక్కువ అయిపోతుంది? ఎందుకన్ని హాస్పిటల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి? మన క్వశ్చన్ వేసుకోవాలా, ఎందుకన్ని హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎందుకు మనము సఫర్ అవుతున్నాము? నీ క్వశ్చన్ మనం అడిగినప్పుడు మనని ఒకటే ఆన్సర్ వస్తుంది, సూక్ష్మంగా ఏదో మనని ఎనర్జీని డిప్లీట్ చేస్తుంది, మన ఎనర్జీ డ్రాప్ అవుతుంది. కాబట్టి మనము ఎండ్ ఆఫ్ ద డే మన తాతలు ముత్తాతలు ఎంత ఎనర్జెటిక్గా ఉండేవారండి. మనం ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే ఎప్పుడు పడుకోవాలి, పని అయిపోయింది, పొద్దునుంచి పని చేసి వచ్చాను, స్లోగా లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. సో ఈ సూక్ష్మంగా మన ఎనర్జీని ఏదో యాక్ట్ చేస్తుంది కాబట్టి అది మనకి ప్రాబ్లం ఇస్తుంది. సో ఇవి మనము ఆల్మోస్ట్ నేను నాన్నగారు 30-35 ఇయర్స్ రీసెర్చ్, నేను ఆల్మోస్ట్ 27 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అండ్ చాలామందికి రిలీఫ్ ఇచ్చాము. చాలా ఫ్యాక్టరీస్ మూతపడిపోయినాయి కూడా తీసి తిరిగి మళ్ళా రివైవ్ చేశాము. సో ఇవి డెఫినెట్గా ఇట్లాంటి ఎనర్జీస్ ఉన్నాయి. నెగటివ్ ఎనర్జీసు అంటే నెగటివ్ అని ఎందుకు అంటున్నామంటే అది మనకి సహకారం చేయదు, మనని డిప్లీట్ చేస్తుంది కాబట్టి దాన్ని నెగిటివ్ అనుకుంటున్నాం. ఎందుకంటే మన మైండ్కి పాజిటివ్ అన్నా నెగిటివ్ అన్నా అలాగే అర్థమవుతుంది. ఏదైనా నైట్ ఉంది అంటే డే ఉంది కాబట్టి నైట్ గురించి అర్థమవుతుంది. అట్లాగే పాజిటివ్ ఎనర్జీని మనం ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ దాని కాంటెక్స్ట్లో మనం మాట్లాడుతున్నాము, రెఫరెన్స్లో. సో నెగిటివ్ ఎనర్జీస్ అంటే మన ఎనర్జీని డిప్లీట్ చేసేది, మన ఎనర్జీని తగ్గించే ఎనర్జీస్ని మనం నెగిటివ్ ఎనర్జీస్ అనుకుంటున్నాం. సో ఈ నెగిటివ్ ఎనర్జీస్ పెరుగుతాం వల్ల బాగా చూడండి, మన ఇంట్లో ఇదివరకు సామాలయ్యి తక్కువ ఉండేవి. ఇదివరకు వాస్తు అంటే ఏంటి, ఒక ఇల్లు ఉండేది, ఒక కిచెన్ ఇంట్లోంచి బయట ఉండేది, ఒక టాయిలెట్ కూడా ఇంట్లోంచి బయట ఉండేది. ఇప్పుడేంటి, మనకు టాయిలెట్ దాంట్లోనే, కిచెన్ దాంట్లోనే. సో అదేం చేస్తుందంటే ఎనర్జీ లీకేజెస్ చేస్తుంది. ఎక్కడెక్కడ పాట్ ఉంటుందో అక్కడ ఎనర్జీ లీకేజ్ అవుతుంది. అది ఏ డైరెక్షన్, ఏ దిశలో ఉంది అది ఇంపార్టెంట్. ఆ దిశలో ఎనర్జీ మీకు తక్కువగా ఉందనుకోండి, అది ఇంకా ప్రాబ్లం ఇస్తుంది మీకు. సో అందుకనే వాస్తు ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్.
సో హోలిస్టిక్గా మనం చూసుకుంటే అన్ని రకాల ఎనర్జీస్ ఒక హ్యూమన్ బీయింగ్ని ఏదేది యాక్ట్ చేస్తుందో హ్యూమన్ బీయింగ్ మీద అవి డెఫినెట్గా మనం కరెక్ట్గా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి లీక్ అవుతుందో ఎనర్జీ మనకి. ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే వర్షాకాలంలో రోగాలు ఎక్కువ వస్తున్నాయి. అంటే వర్షాలు పడుతున్నాయి కదా, అంచేత వాటర్ ప్రెషర్ బాగా పెరుగుతుంది భూమిలో. దానివల్ల జియోపతి స్ట్రెస్ కొద్దిగా మారుతుంది. సమ్మర్లో ఉండవు, దానివల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆ బ్యాక్టీరియా మళ్ళీ మన మీదకి వచ్చి మన రోగాలు కొద్ది పెరుగుతున్నాయి, మళ్ళీ తగ్గిపోతుంటుంది. ఇదంటే అది ప్లే చేసే రోలు చాలా గొప్పది. వాటర్ లైన్స్ అవి లేకుండా చూసుకోవాలి ఏ ఇల్లైనా. ఓకే, ఇప్పుడు మనకుంది జియోపతిక్ స్ట్రెస్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాడికి పడాలి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాడు పడాలి, 10th ఫ్లోర్లో ఉన్నవాడికి 6th ఫ్లోర్లో ఉన్నవాడికి ఎట్లా పడుతుంది? నేను హాంకాంగ్లో పనిచేస్తున్నప్పుడు 36th ఫ్లోర్లో నాకు వచ్చింది. ఎందుకంటే ఒక వైబ్రేషన్, ఒక రేడియేషన్ బయటకు వస్తున్నప్పుడు సుడిగుండంలాగా వస్తుంది. అది కింద చిన్నగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్ది పెద్దదవుతూ ఉంటుంది. సో అది ఆకాశంలోకి వెంట అయిపోవాలి. అక్కడ వరకు ఏది మధ్యన వస్తుందో అన్నిటిని దాటుకుంటూ అది బయటికి వెళ్ళిపోతుంది. అది దాటికి వెళ్తున్నప్పుడు ఏంటి, మీ వాల్స్లో కూడా క్రాక్స్ తీసుకొచ్చేస్తుంది. టాయిలెట్లో చూడండి, ఒకసారి టైల్స్లో ఇలా నిలువుగా క్రాక్ కనిపిస్తుంది మీకు. ఎందుకు? మొత్తం చక్కగా టైల్స్ అంటించారు, అన్నీ చేశారు, ఎందుకు అంత పెద్ద క్రాక్ వచ్చింది? ఎందుకంటే మాలిక్యులర్ బాండ్స్నే ఇరగొట్టే శక్తి దానికి ఉంటుంది. అందుకనే అది తిరుగుతూ ఆ సుడిగుండం పైకి వెళ్తున్నప్పుడు ఎన్ని ఫ్లోర్స్ వెళ్ళింది, అది ఎన్ని ఫ్లోర్స్ని డ్యామేజ్ చేసుకుంటా వెళ్ళింది. అందుకని హాంకాంగ్లో 3 ఫ్లోర్స్ చూస్తే 3 ఫ్లోర్స్ బెడ్రూమ్లోనూ క్యాన్సర్ ఉందండి. ముగ్గురికి పైన, అంటే వేరే పార్ట్స్ క్యాన్సర్ అయినా, అంటే ఆ బాండ్స్ని మన బాడీలో మన సెల్ ప్రోగ్రామ్ని, మన సెల్ మెమరీని బ్రేక్ చేసే దానికి అంత శక్తి ఉంది. కాబట్టి అది మన ఇమ్యూనిటీని తగ్గించేసి మనకి ఎక్కడైతే మన బాడీ వీక్ ఉంటుందో ఆ బాడీ మీద అటాక్ చేస్తుంది. అది అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. ఇప్పుడు మేఘాల దగ్గర వరకు వెళ్తుందండి, ఇది అక్కడే పిడుగులు పడతాయి 2 కలిసిన చోట. ఆ పిడుగు అక్కడ పడుతుందంటే ఇది మేఘాల దగ్గరికి వెళ్ళిందనమాట కదా. ఆ లైన్ వెళ్ళిందనుకోండి, రోడ్డు దాటినప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. దాన్ని ప్రూవ్ చేసాం. ఎక్కడ? చిత్తూరుగాడులో ఈ అమ్మాయిని తీసుకుని అక్కడ యాక్సిడెంట్స్ అవ్వకుండా అవ్వగొట్టాం. రెండోది, ఆ చెట్లు జియోపతికి స్ట్రెస్ ఉన్నప్పుడు దానికి కంతులు ఉంటాయి చూడండి, చెట్టు కంతులు ఎందుకు వచ్చినాయి? అది కూడా క్యాన్సరే, ట్యూమర్ లాగా, అది కూడా క్యాన్సరే. అవి మేము బొమ్మల్లో చూపించాము, దాని మీద మా స్టూడెంట్స్ కూడా చూపించాము. నమ్మగలగాలి కదా, ప్రూఫ్ ఉండాలి. సైన్స్ అంటేనే ప్రూఫ్. ఇది చూసి ఓహో ఇవి కూడా వస్తున్నాయి. అగ్రికల్చర్ పరిచయం అయ్యారు, ఫోరెన్సిక్ వాళ్ళు పరిచయం అయ్యారు. అన్ని సబ్జెక్టులో చెప్తుంది ఇది. అన్ని యానిమేట్ బాడీస్ అంటే జీవశక్తులు ఉన్నకి నిర్జీవ శక్తుల మీద కూడా పనిచేస్తుంది. అంచేత ఈ సబ్జెక్టు వరల్డ్ మీద ఏ సబ్జెక్టు మీదైనా పనిచేస్తుంది. మీ ప్రశ్నే అడగాలి, ఆ ప్రశ్నకు జవాబు ఆ శాంపుల్ తయారు చేసి పెట్టి చూస్తే మీకు కరెక్ట్గా జవాబు ఇస్తుంది. అది అయితే అన్నిటికీ మార్గాన్ని చూపేటటువంటి ఇది జనాల్లో ఎలా ఇప్పటి వరకు అవేర్నెస్ తెచ్చారు మీరు? అంటే మేము మాత్రము దీని క్లాసెస్ తీసుకుంటామండి, చాలామంది నేర్చుకున్నారు, చాలామంది దీన్ని డూప్లికేట్ చేస్తాం కూడా జరిగింది. సో నాలెడ్జ్ మాత్రం వాళ్ళకి ఇనిషియల్ నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఏదో చేసి నేను అమ్మేస్తున్నాను, నేను ఇది తయారు చేస్తున్నాను అనుకుంటున్నారు, తప్పు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మీడియా బాగా వచ్చేసింది కాబట్టి వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు ఒక లైన్ ఇటు నుంచి ఇటు వెళ్తుందండి, ఇటు నుంచి హై ఫ్రీక్వెన్సీ లైన్ 200 Hz 250 Hzలో మీరు ఈశాన్యంలో ఒక పిరమిడ్ పెట్టేయండి, మీ జియోపతిక్ స్ట్రెస్ ఇంట్లో పోతుందంటే ఎట్లా పోతుందండి? నా క్వశ్చన్ ఇది. చిన్న చిన్న విషయాలు ఏదో తయారు చేసి మా దగ్గర దొరుకుతుందండి అని పాపం జనాలు చాలా బాధపడుతున్నారు. అందుకని వాళ్ళకి ఏంటి, ఎక్కడో రెమెడీ నాకు కొంచెం రిలీఫ్ ఇస్తుందని వీటిని తీసుకుంటున్నారు. కానీ అది పెట్టిన తర్వాత ఓకే, ఒకవేళ ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసింది అనుకో, నేను తెచ్చి పెట్టుకున్నాను, నాకు నయమవుతుంది అన్న ఆలోచన కొంచెం సేపు వరకు యాక్ట్ చేస్తుంది. కానీ రియాలిటీలో చూసుకుంటే ఒక లైన్ మీకు ఇక్కడి నుంచి వెళ్తే దాన్ని అక్కడే బ్లాక్ చేయాలి, కానీ మీరు ఈశాన్యంలో బ్లాక్ చేస్తే అది ఎట్లా బ్లాక్ అవుతుందండి? సో ఇట్లా చాలామంది
డెఫినెట్లీ చాలామందికి నాన్నగారు జియోపతిక్ స్ట్రెస్ ఉంది అన్న 30 ఇయర్స్ ముందు ఈ ప్రచారం చేస్తాం వల్ల చాలామందికి తెలిసిపోయింది ఈ మధ్యన. అందరు వాస్తు ఎక్స్పర్ట్స్ కూడా ఈ మధ్యన దీన్ని డెఫినెట్లీ ఆలోచిస్తారు, దీని గురించి కూడా ఉంది, అవునండి మనం ఫస్ట్ ఇది కరెక్షన్ చేసుకోవాలి, తర్వాత వాస్తు చూసుకోవాలి అని. కానీ ఈ విషయాన్ని కొంతమంది తప్పుగా కూడా యూస్ చేసుకుంటున్నారు వాళ్ళ బెనిఫిట్ కోసం. సో ప్రాపర్ నాలెడ్జ్ తోటి, ప్రాపర్ అండర్స్టాండింగ్ తోటి దీన్ని యూస్ చేయాలి. లేకపోతే మా స్టూడెంట్స్ ఉన్నారు చాలా బాగా చేస్తారు, సో వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవాలి, లేకపోతే అండర్స్టాండింగ్ తీసుకోవాలా. దాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంది, అవును ఇన్ని లైన్స్ ఉన్నాయి అని ప్రాపర్ మెటీరియల్ యూస్ చేయాలి. ఇప్పుడు నాన్నగారు కొన్ని రెమెడీస్ కనిపెట్టారండి, దాన్ని మేము చాలా పేటెంట్ చేయించి చాలా కాంబినేషన్స్ తోటి తయారు చేసాం. అది ఇప్పుడు అది చూస్తానికి బయట ఒక మెటాలిక్ స్ట్రిప్ లాగా ఉంది, లోపల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మట్టి ఇసుక వేసేసి చాలా చీప్గా మార్కెట్లో తోసేస్తున్నారు. కానీ చాలామందికి తెలియక పాపం అవి తీసుకొని యూస్ చేస్తున్నారు, అది మాత్రం వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి. సో ఇట్లాంటి ఎక్కడైనా ఏదైనా మంచిగా వర్కౌట్ అవుతున్నప్పుడు ఇట్లా డూప్లికేసీస్ జరుగుతాం సహజమే అది. సో ఇవి తప్పు జరగకుండా చూసుకుంటాం, ఇదొక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్. మీరు గూగుల్లో చూస్తే 14 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మన లాంటివి డూప్లికేట్ చేసినవి. అవి ఎంత ఫ్రీక్వెన్సీ ఇస్తుందో ఎలా తెలుస్తుంది? వాళ్ళకు వాళ్ళే సాక్షి. కృష్ణార్పణం అని పేలాలు వదిలిపెట్టినట్టు వదిలిపెట్టేశాను. వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు, కేసు పెట్టిన సాధించేది ఏంటి? సాధించేది లేదు. ఇప్పుడు ఇండియాలో 1.4 crores ఉన్నారండి జనాభా, బిలియన్ 1.4 బిలియన్లో మేము ఎంతమందికి చేసాము? 0.0001% కూడా చేయలేదు. అంటే ఏం చేయనట్టే లెక్క. మన తృప్తి కోసం అనుకుంటున్నాం కానీ మనం ఇండియాకి చేసింది ఏమీ లేదు. అది ఒక పెద్ద మన గవర్నమెంటు అదొక ప్రాజెక్ట్ కింద తీసుకుంటే అది సాధ్యం అవుద్ది, నాలాంటి వాడి వల్ల సాధ్యం కాదు. రెండో విషయం, వాళ్ళు ప్రధానమంత్రి యోజన లేదా ఇందిరాగాంధీ యోజన కింద ఇళ్ళు కట్టి పెడుతున్నారు. వాళ్ళు ఇల్లు ఎక్కడ కొంటున్నారండి? శ్మశానాల దగ్గర పల్లెని చోట్ల కడుతున్నారు. అక్కడ ఈ జియోపతికి స్ట్రెస్ ఉంటే వాళ్ళు తట్టుకోగలరా? మీరు ఆయన్ని గృహాలను ఇచ్చి ఆశీర్వదిస్తున్నారా, ప్రాబ్లమ్స్ ఇచ్చి ఆశీర్వదిస్తున్నారా? అది దాన్ని చెప్పండి, ప్రజలను అడగండి. మీరు యోజన పెట్టారు, నేను అడిగే ప్రశ్న నాకు లేదు, నేను ఎందుకు ఎలా అడగాలి? పెట్టారు, మంచిది, ప్రజలకు మంచి జరగాలని. దాంట్లో వాడు జియోపతికి ఉన్న దాంట్లో ఇస్తే వాడికి వెళ్ళి బాధపడమే తప్ప ఇంకేముంది? దాంతో కూడా రెమెడీస్ కూడా ఇప్పుడు ఎంతమంది అమెరికా నుంచి వాపసు వస్తున్నారు, అందరికీ 2 లక్షల మందికి నేను జాబులు ఇవ్వగలను. 2 వేసి చెప్తున్నాను, వచ్చిన వాళ్ళందరికీ నిరుద్యోగులైనందరికీ 2 లక్షల వరకు జాబులు ఇవ్వగలను. 2 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చినా తక్కువే. నా జీవితంలో ఒక పెద్ద వేదిక్ సెంటర్ తయారు చేసి అందులో ఈ ట్రైనింగ్ ఇచ్చి అన్నీ చేయాలని నా ఊహ. ఆ ఊహ మీలాంటి వాళ్ళు పూనుకొని ప్రచారం చేసి దాన్ని సర్వోపయోగం చేస్తే మన దేశ సౌభాగ్యం పెరుగుతుంది అని నా ఆశ. చాలా చాలా సంతోషం అండి, చాలా అద్భుతంగా చెప్పారు. మంచి విషయాలు తెలియపరిచినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మనం అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. మరొక్క విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.